సో పోలీస్గా మీరు డ్యూటీ తీసుకున్న తర్వాత ఒక రకమైన ఏమంటారు దాన్ని, ఒక మంచి థ్రిల్లర్ సినిమానే మీ లైఫ్లో జరుగుతూ వచ్చింది. క్రాస్ ఫైర్లు కానివ్వండి, లేకపోతే థ్రెడ్స్ కానివ్వండి, అవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. స్పెషల్లీ సిర్పూర్ కాగజ్ నగర్ ఎపిసోడ్ అయితే అది వింటుంటేనే మా అందరికి కూడా ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది. సో అది ఎలా జరిగింది అండ్ పాల్వాయి పురుషోత్తం ఆ ఫేజ్ గురించి కొంచెం పోలీస్ లైఫ్లో నేను కాగజ్ నగర్ డిఎస్పీగా ఉన్నప్పుడు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తమరావు గారు. సో పాల్వాయి పురుషోత్తమరావు గారి మీద అటెంప్ట్ జరుగుద్దని తెలుసు నాకు. ఈ ఒక క్వశ్చన్ ఇక్కడ, సారీ టు ఇంటరప్ట్ యూ, మీకు ఈ సోర్సెస్ కానివ్వండి లేకపోతే ఇంటెలిజెన్స్ కానివ్వండి ఇవన్నీ ఎట్లా వస్తుంటాయి మీకు? ఎలా సోర్సెస్ వస్తాయి అనేది మనం స్పెసిఫిక్గా చెప్పలేము. ఫలానా ఆయన వచ్చి చెప్తాడు, ఈయన వచ్చి చెప్తాడు అనేది ఉండదు. న్యాయమైన ఇంటలెక్చువల్ మీరు మాట్లాడుతుంటే మీ వెనకాల ఏంటో నేను అర్థం చేసుకోగలను. ఒక అనాలిసిస్ తోటి వెళ్ళాం మేము. అది నేను సవాంగ్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఇలా స్టడీ చేయాలని నా బాగా పెట్టేవాడు. ప్రాబ్లమ్ని రైట్ అవే కాదు, యూ హ్యావ్ టు స్టడీ ద ప్రాబ్లం. ఆ రూట్ కాజ్ ఏంటి, ఎలా వెళ్ళాలి, ఎలా రావాలనేది తెలుసు. సో అతని మీద ప్రెజర్ మౌంట్ అవుతుంది అనేది నాకు తెలుసు. ఎందుకు అవుతుంది? అతను మూమెంట్ రిస్ట్రిక్ట్ చేసుకుంటాడు, వెనకాల గన్మేళ పెట్టి తిరుగుతాడు. ఇండివిజువల్గా వెళ్ళే మనిషి వాళ్ళు గన్మేళ పెట్టి తిరుగుతున్నాడు అంటే అర్థం ఉంది. అతని యాక్టివిటీస్ అనేది మాకు తెలుస్తూ ఉంటాయి. కాంట్రాక్టుల్లో దిగాడు అంటే డెఫినెట్గా కమిషన్లు కొడతారు. కాంట్రాక్టులు ఏంటనేది అలా కాంట్రాక్ట్ ఎందుకు, కాంట్రాక్టర్ని ఎందుకు పెడతారు? కమిషన్లు కొడతాకే పెడతారు. ఎందుకుంటారు కాంట్రాక్టర్లు? కమిషన్లు ఒక రకంలో లేకుండా ఇంకో రకంలో కొడతానే పెడతారు. అని కమిషన్లు కొడుతున్నాడు, అది మాకు తెలుసు. సో దెన్ డెఫినెట్గా ఎనిమిటీ డెవలప్ అవుతుంది. పబ్లిక్కి దూరం అవుతాడు, డబ్బున్నవాడు అవుతాడు, పబ్లిక్కి దూరం అవుతాడు. ఇదివరకు ఇచ్చే రెస్పెక్ట్ పబ్లిక్లో అతనికి ఎవరు? సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని ఎనలైజ్ చేసుకుంటా పోతే డెఫినెట్గా ఇతను ఎనిమి అవుతున్నాడు పబ్లిక్ అనేది అర్థమైపోతుంది. అది అండర్స్టాండింగ్ ఉండాలి, ఆ ఎంతూజియాజం ఉండాలి, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. అప్పుడు తెలుస్తుంది మీకు. లేదు నేను డిఎస్పీని నేను ఎంజాయ్ చేస్తాను, నాకు ఆడరా ఈడరా ఇలా రా అనుకుంటే అది అర్థం కాదు. ఆయనకు వార్నింగ్ లాగా లేకపోతే ఆయనకు ఒక చెప్పారా? వార్నింగ్ కాల్స్ రాలేదు కానీ ఆయనకి వార్నింగ్, బికాజ్ ఈ హిమ్సెల్ఫ్ వాజ్ అన్ నక్సలైట్. ఆయనకు వార్నింగ్ కాల్స్ ఆయనకి తెలుస్తుంది. నేను అతన్ని మాట్లాడటం అన్నీ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. ఈ మూమెంట్ ఇలా ఉండదని చెప్తూ ఉండేవాడు. పాపం నేనంటే చాలా ప్రేమ పబ్లిక్లో ఉన్న రెస్పాన్స్ని బట్టి. సో ఫైనల్గా నేను ఇక నాకు ప్రెజర్ ఎక్కువైపోయింది, నా మీద డెత్ వారెంట్లు వచ్చినాయి. సరే ఇక నాకు కూడా వన్ ఇయర్ కష్టపడ్డాం. నక్సలైట్ ఏరియాలో 1 year పనిచేయటం అంటే చాలా కష్టమైన వ్యవహారం. ఏ ప్రాబ్లం లేకుండా, ఒక్క ఇన్సిడెంట్ లేకోకుండా, ఒక్క మర్డర్ లేకుండా, ఒక ఎన్కౌంటర్ లేకోకుండా, ఒక అనామకుడిని చంపుకోకుండా 1 year 3 months ఉన్నాను నేను సిర్పూర్ కాగజ్ నగర్లో. ఒక్క నక్సలైట్ ఇన్సిడెంట్ లేదు. బట్ నేను వచ్చిన తర్వాత 5 నెలల్లో, వచ్చిన 2-3 నెలల్లో ఆ పాల్వాయి పురుషోత్తమరావునే చంపేశారు. మరి నా దగ్గర ఇన్సిడెంట్స్ లేవని కాదు, నా మీద అటాక్ అయింది, నా మీద ఫైర్ అయింది. నేను ఒక దళాన్ని, ప్రతాప్ దళం, సిర్పూర్ దళాన్ని డిస్మాంటిల్ చేశాను. దళం డిస్మాంటిల్ అయిపోయింది. వాళ్ళ దగ్గర 14 కిడ్ బ్యాగులు పట్టుకున్నాం. అన్ని యాక్టివిటీస్ నడుస్తాయి. కానీ నువ్వు పబ్లిక్కి, పీపుల్కి ఎంత దగ్గరగా ఉంటున్నావు, ఎంత క్లోజ్గా ఉంటున్నావు, స్వార్థం ఏమన్నా ఉందా, ఎక్స్ప్లాయిటేషన్ ఉందా, డబ్బులు కొట్టేయటం ఉందా, దోచుకోవటం ఉందా, వీటన్నిటి మీద ఎనలైజ్ చేస్తూ ఉంటారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జూనియర్ కాలేజ్ ఉంది అక్కడ కాగజ్ నగర్లో. ఆ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్కి ఒక రెడ్ లెటర్ వచ్చింది. నేను చంపేస్తామని ఒక రెడ్ లెటర్ వచ్చింది. ఆ రెడ్ లెటర్ పట్టుకుని నా దగ్గరికి వచ్చాడు ఏడుస్తా. సో నేను గాట్ సర్ప్రైజ్డ్. ప్రిన్సిపల్ ఏంటి, వీడిని చంపడం ఏంటి నక్సలైట్స్? సో డెఫినెట్గా ఇదేదో స్టూడెంట్స్ పని. ఎనాలిసిస్, మీకు ఎనాలిసిస్ అంటేనే చెప్తాను. ఇది డెఫినెట్గా స్టూడెంట్స్ ప్రాబ్లం. స్టూడెంట్స్కి ఏదో ప్రాబ్లం ఉండాలా, ఆ ప్రాబ్లం తోటి పైకి వెళ్ళి ఉండాలా, అక్కడి నుంచి వీడికి ఇది వచ్చి ఉండాలనేది ఒక ఎనాలిసిస్కి వెళ్ళాను. అతనితో నేనేం మాట్లాడదలుచుకోవాలా. మాట్లాడకుండా నేనేమన్నానంటే సార్ రేపు మాట్లాడదాం రమ్మన్నాను. దెన్ ఐ హ్యావ్ గాట్ మై ఓన్ నెట్వర్క్. అసలు వీడు ఎలాంటి వాడు, ఏం చేస్తాడు, ఏంటనేది అనలైజ్ చేసుకుంటూ పోతాం. 2వ రోజు ఏడ్చుకుంటూ వచ్చాడు. సో నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు స్కాలర్షిప్లు మెయిన్ బాగా డిస్బర్స్ చేయట్లేదు అనేది ఎందుకో నాకు ఐడియా వచ్చింది. స్టూడెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నాడండి. ఎందుకు ఎఫెక్ట్ అవుతాడు? పాఠం చెప్పతే అంత నాలెడ్జ్ లేదు కదా. నువ్వు పాఠం చెప్పతే ఆడే హ్యాపీగా ఉంటాడు. సో ఏదో ఫైనాన్షియల్ మ్యాటర్ ఉంది ఇక్కడ అనుకుని స్కాలర్షిప్స్ అనేది నాకు తెలుసు, నేను యూనివర్సిటీలో పనిచేసి వచ్చాను కాబట్టి. సరే మీ పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తారా అని అడిగా. సార్ ఇస్తాం సార్ అన్నాడు.
ఎంత వస్తుంది అని అడిగి, పాకెట్ మనీ 25 రూపాయలు వస్తాయి సార్ అన్న. 25 రూపాయలు ఇస్తారా మీరు అన్న. నసికాడు. నువ్వు ఫ్రాంక్గా చెప్పండి, తప్పులేదన్నా. వాళ్ళకి 15 రూపాయలు ఇస్తాం సార్, 5 రూపాయలు ఆఫీసు పంపిస్తాం, మళ్ళీ వెనక్కిడే పంపాలి, ఆఫీసు పంపిస్తాం, 5 రూపాయలు మేము తీసుకుంటాం సార్ అన్నాడు. ఈ ప్రాబ్లం అర్థమైపోయింది. ఇక నాకు అర్థమైన తర్వాత ఏం చేస్తాను, సర్లే ఓ పని చేయండి, రేపు నుంచి పిల్లలందరినీ కూర్చోబెట్టండి, కూర్చోబెట్టి అబ్బాయి ఇక నుంచి మీ పాకెట్ మనీ నేను ఇస్తానికి డిసైడ్ చేసుకున్నాను, మీరు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాను, 25 రూపాయలు మీకు వచ్చిన 25 రూపాయలు మీ అకౌంట్లో ఓపెన్ చేస్తాను అని చెప్పి పిల్లలందరూ చేసి, యూ స్టార్ట్ ద వర్క్ టుమారో అండ్ టెల్ మీ. రేపొద్దున అకౌంట్స్ ఓపెన్ అవ్వాలా, నెక్స్ట్ వచ్చే మంత్లీ పాకెట్ మనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అది నాకు కనపడాలి అని. అసలు నక్సలైట్ ప్రాబ్లం పోయింది, అసలు ఇష్యూ దగ్గరికి వచ్చాను నేను. సో దెన్ నెక్స్ట్ డే వాడు టకా చేసాడు, అకౌంట్స్ ఓపెన్ చేయించాడు, అందరికి బ్యాంకులోకి వెళ్ళిపోయి తెల్లారి 25 ఇవ్వబడి వీ డి నాట్ గెట్ ఎనీ లెటర్. సో హ్యాపీగా ఉన్నాను సార్, ఉత్తరాలు రాలేదు నాకు. సో ఇది ఎనాలిసిస్ అంటే ఒక ప్రాబ్లం ఎట్లా. సో నేను ఆ ప్రాబ్లం మీద ఒక విలేజ్కి వెళ్ళాను నేను, అదే ప్రాబ్లం మీద అసలు ఈ స్టూడెంట్స్ లింక్ ఏంటని. ఎల్లగాళ్ళకి పీడిఎస్సి అని ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి, నక్సలైట్లకు అనుకూలంగా ఉండే యూనియన్స్ ఉంటాయి. ఎవరైనా ఉన్నారంటే ఒక వైస్ ప్రెసిడెంట్ ఎవడో ఉన్నాడని తేలింది. ఆ ప్రెసిడెంట్ ఊరు వెళ్ళా నేను, ఆ ఊరు జీప్ వెళ్తామే కష్టం, అడుగు మధ్యలో ఉంది, అంత ఊరు వెళ్ళా నేను. అక్కడ నన్ను పట్టుకుని కట్టేసినా కానీ నేను దిక్కు కమ్యూనికేషన్ కూడా ఉండేది కాదు. అలా చేసాం, ఫ్రీగా వెళ్ళాం, ఫ్రీగా వచ్చాం. అతను పట్టుకున్నాను, బాబు ఆ విలేజ్ స్టూడెంట్స్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పరా, నేను సెటిల్ చేస్తాను, నాకు తెలిసిన ప్రాబ్లం ఇది ఈ ప్రాబ్లం, నేను అది స్టడీ చేశాను, నేను వాడు స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు, ఎదవా ప్రిన్సిపల్ అని తెలిసింది. సో వాడిని డీల్ చేశాను నేను. రేపు నుంచి స్కాలర్షిప్లు వచ్చేస్తే ఏం పర్లేదు, అలాంటివి ఏమైనా ఉంటే నాకు కూడా చెప్పు, నేను కూడా చూస్తూ ఉన్నాను. ఆడి కోసం వచ్చినట్టు నేను చెప్పలా. సో ఐ వెంట్ టు హిమ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అనేది చెప్పొచ్చింది అని. డిప్లొమసీ. సో వాడికి ఆడు ఉన్నాడని నాకు తెలియాలని ఆడికి తెలియాలా, అలా నోడు ఒకడు ఉన్నాడు, ఆడిది ఈ ఊరు అనేది ఆడికి తెలియాలా. సో రిస్క్ బేర్ చేసాం, దారం అడవిలో పట్టుకుని వెళ్ళాము, ల్యాండ్ మైన్లు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. సో దిస్ ఈస్ ద వే ఇన్ విచ్ వీ ట్యాకిల్ ద ప్రాబ్లమ్ అండ్ ది వే ఇన్ విచ్ వీ గెట్ ది సాటిస్ఫాక్షన్, ప్రొఫెషనల్ అనండి, పర్సనల్ అనండి. అట్లాగే ఒక దగ్గరికి వెళ్ళాం, ఒక రైడ్స్ చేస్తూ ఉంటే ఖమ్మం జిల్లాలో జరిగింది. రైడ్స్ చేస్తుంటే ఒక ఊరు మీదకి వెళ్తూ ఉంటాం, ఎప్పుడు తిరుగుతూ ఉంటాం, బై వాక్ వెళ్తాం. బై వాక్ వెళ్ళిన తర్వాత విలేజ్లో పడుకుంటాం. సరే 2-3 రోజులు అయిపోయింది, వచ్చాం. ఆ విలేజ్ నుంచి నా ఫీడ్బ్యాక్, మమ్మల్ని ల్యాండ్ మైన్ చేయడానికి మైన్స్ పెట్టారు. ఒక చిన్న వాగు ఉంటుంది, వాగులోంచి నడుచుకుని వెళ్ళాలి, ఆ వాగులో మైన్స్ పెట్టారు. ఈ విలేజర్స్ ఆ మైన్స్ వైర్లని కట్ చేస్తున్నారు. ఆ 2 రోజులు కట్ చేశారు. 3వ రోజు మళ్ళీ పెడుతున్నారు. వీళ్ళు కొడుతున్నారు, పగలతలా, వైర్లు కట్ చేస్తున్నారు, పగలతలేదు, ఏంట్రా పరిస్థితి అని అన్నారు. వీళ్ళకి పొద్దాకి వైర్లు కనెక్ట్ చేస్తున్నారు, మనం కట్ చేస్తున్నట్టు లాభం లేదని గొయ్యి తీసి గోతులో ఉన్నాయి తీసి బయట పడేశారు, చెట్టు కింద పడేశారు వాళ్ళు విలేజర్స్. మీరు ఎవరు చేశారు ఏంటని నక్సలైట్లో ఆ విలేజ్ మీటింగ్కి వెళ్ళి, అప్పటికి మా ట్రిప్ అయిపోయింది, మేము వచ్చేసాం. ఎందుకు చేశారు మీరు అని అడిగారు. ఎందుకు చేశారు మీరు అడిగితే, మా ఏరియాలో మా డిఎస్పీ తిరుగుతున్నాడు, మీరు ఎక్కడన్నా చేసుకోండి, మా ఏరియాలో ఏమి అటెంప్ట్ చేయడానికి లేదు. ఈ కనెక్ట్ అనేది ఎట్లా ఏర్పడింది మీకు విలేజర్స్? దేర్ యాజ్ గవర్నమెంట్ ఆఫీసర్. గవర్నమెంట్ ఆఫీసర్ అంటే ఏంటి, కొట్టుకున్నోడు వస్తేనే నువ్వు చేస్తావా? గవర్నమెంట్ ఆఫ్ యూఆర్ టేకింగ్ సాలరీ అని ఫెసిలిటీ ఇచ్చారు, బంగ్లాలు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. నేను ఆలోచించిన విధానం అది. మనం గవర్నమెంట్ సర్వెంట్గా పబ్లిక్కి ఏదో చేయాలి అనే తపనలో ఈ విలేజెస్కి వెళ్తాం అలవాటు చేసుకున్నాను నేను. విలేజ్కి వెళ్ళగానే ఏం చేయాలి, కూర్చొని మాట్లాడాలా, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో చూడాలా. సో ఆ పర్టికులర్ విలేజ్లో ప్రాబ్లం ఏంటంటే, ఒక 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ రావాలి వాళ్ళు బస్సు ఎక్కడానికి. బస్సు ముందు విలేజ్ వరకు వస్తుంది, అక్కడ మట్టి రోడ్ ఉందని వీడి డ్రైవర్ గారు ఏదో చెప్తాడు ఆర్టీసీ వాడికి, వాడు మేము వెళ్ళాం అంటాడు. ఆ డిపో మేనేజర్ అక్కడ కూర్చుంటాడు, బస్సు అక్కడ వరకు వెళ్తే ఇక్కడ వరకు రావాలంటాడు. సో దాన్ని ఐ సెటిల్ చేయండి, ఎందుకు వెళ్ళావు నువ్వు బస్సు, గవర్నమెంట్ బస్సు నీదా? 2 కిలోమీటర్స్ వెళ్తే ఏం పోయింది నీకు? సార్ ఆ విలేజ్కి వెళ్ళాను, విలేజ్కి వెళ్ళిన తర్వాత ఏంది మీ ప్రాబ్లం ఏంటంటే, సార్ మా బస్సు రాదు సార్, మా ప్రాబ్లం అవుతుంది నేను. దెన్ విత్ ఇన్ సెకండ్స్ నెక్స్ట్ డే బస్సు వెళ్ళేటట్టు చేశాను. ఆ కొద్దిగా ఆ గ్రిప్ ఉంటుంది, ఆఫీసర్స్ అట్లా వెళ్ళిపోతాను అట్లా వెళ్ళదు అంటారా నేను అన్నామంటే ఆ బస్సు వెళ్ళిపోయాయి. అక్కడ కూడా డిప్లొమసీ, వీడికి ఇక్కడ చెప్పుకొని పని
సో వాడికి చెప్తాను, ఎందుకు వచ్చిన గొడవ, రేపు పొద్దున్న నక్సలైట్లు నీకు లెటర్ ఇస్తారు, మళ్ళీ మేము పడాలి బాధలు, ఎందుకే నీ బాధ, ఆ బస్సు పంపించు, నేను కొద్ది లెక్క ఇబ్బందిగా ఉంది, నేను విలేజర్స్ చెప్పి రోడ్డు అయిపోతాను, విలేజర్స్ రాళ్ళకి వెళ్ళిపోయిన బాబు తలో తట్టబట్ట పోవచ్చు. యూ హ్యావ్ టు సెటిల్ ద ప్రాబ్లం. అలా ఇంకొక విలేజ్ ఉంది, అక్కడ అందరూ నక్సలైట్లే ఉంటారు, మనుషులు ఉండరు, అంటే అందరూ నక్సలైట్లే. సో ఆ విలేజ్లో వెళ్ళిపోయేవాడు కూర్చునేవాళ్ళం, ఏంద్రా మీ ప్రాబ్లం అనేవాడిని, సార్ మాకు మెడికల్కి ఏమి ఉండదు సార్, ఒక మెడికల్ క్యాంప్ పెడితే బాగుంటుందా అన్నాడు, పెడదాం సార్ డాక్టర్స్ చెప్పేవాడిని. సో అది ఐ వాష్ కింద పబ్లిసిటీ కోసం కాదు, నేను చెప్పేవాడిని మంచి మందులు తేవాలా, చెత్త మందులు ఇవన్నీ తీసుకొస్తే కుదరదు, చేయకపోతే మానేస్తే మానేయండి, లేదా డబ్బులు కావాలంటే మేము డొనేషన్ తీసుకొచ్చి కడతాం కానీ అప్పటికే మనకు రిప్యుటేషన్ వచ్చేస్తుంది. సో నేను చెప్పంగానే వచ్చేస్తారు, 10 మంది డాక్టర్లు బయలుదేరుతారు. సో నేను చెప్పాను వాళ్ళకి, విలేజ్లో ఎవరైతే ప్రెసిడెంట్ వాళ్ళు ఉంటారో, బాబు నేను రేపు మెడికల్ క్యాంప్ పెడుతున్నాం, ఆ మెడికల్ క్యాంప్కి పక్క విలేజ్ల నుంచి కూడా వస్తారు, వచ్చేది అందరూ నక్సలైట్లే, అందరూ వచ్చినోడు భోజనం చేసి వెళ్ళాల, నేను మీకు రైస్ దొరుకుతాయి కదా మీరు రైస్ పెట్టుకోండి, నేను పై ఖర్చులుగా నేను డబ్బులు ఎత్తు, మీరు ఇబ్బంది పడద్దు. కైపోతలేండి సార్ మేము అంత ఉన్నాం, మాకు మేకలు కూడా ఉన్నాయి, మేకలు కోసి పెడతాం సార్ భోజనం, మీ ఇష్టం, మీకు ఎంత ఖర్చులు కావాలో నాయలు ఏం కావాలో చూడండి తాను మొత్తం ఖర్చులన్నీ ఇచ్చేసాం, బ్రహ్మాండమైన భోజనాలు అరేంజ్ చేస్తారు. సుమారు 3000 మంది ఎంతో భోజనం చేశారు ఆ రోజు, ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము జరిగింది. మా పోలీసులు ఉంటారు, సార్ రాత్రి గుండాల అడవిలో నుంచి వెళ్ళాలా, బ్లాస్ట్ మాట్లాడవాలి, పోతాం ఏమైందా, అందరికీ ట్రీట్ చేసిన తర్వాత వెళ్దాం, అట్లా వెళ్ళాం. ఆ విలేజ్ ఉంది. సో నక్సలైట్సే ట్రీట్మెంట్ తీసుకునేది, మన యాటిట్యూడ్ చూస్తాడు కదా. ఐ నెవర్ ఆస్క్డ్ నువ్వు నక్సలైట్లు వస్తున్నారా లేదా మీ ఊరు, ఎవడు దీనికి ఇన్ఫర్మేషన్ ఉన్నాడు ఎవడు అనేది ఎప్పుడు అడగను, కానీ ఇన్ఫర్మేషన్ అంతా నా మైండ్లో ఉంటుంది. ఆ విలేజ్లో ఎవడున్నాడు ఎవడ తాలూకు ఏంటి అనేది నా మైండ్లో ఉంటుంది. వాడి ఇంట్లోనే కూర్చుంటా వెళ్ళి వాడి దగ్గరే మాట్లాడతా, వాడి అంతే డిప్లొమసీ. ఏమైనా కొద్దిగా కాఫీ ఇవ్వయా టీ ఇవ్వయా అడుగుతా, ఇచ్చిన తర్వాత 100 రూపాయలు ఉంచుకో బాబా ఏ ఖర్చులకి అలా. దిస్ ఈజ్ హౌ వీ టాకిల్ ద విలేజెస్. చాలా హ్యాపీగా అయ్యేది. ఫైనల్గా మేము గెలిచి చెప్తాను ఆ విలేజ్ గురించి. ఆ విలేజ్లో సర్పంచ్ ట్రైబ్ కోయా, వార్డ్ మెంబర్ ఒక లేడీ ఉండేది, అమ్మాయి నక్సలైట్లో నుంచి వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి టౌన్కి వస్తారు, అంటే డిఎస్పీ హెడ్ క్వార్టర్కి వస్తారు, ఏదైనా పనులు ఆఫీస్ పనులు అవన్నీ ఉండటానికి. ఐటీడీ ఆఫీస్ చుట్టూ తిరుగుతారు. ఒక బోర్ వాటర్ కోసం, స్కూల్కి టీచర్ రావట్లేదు దానికోసం, ఇలాంటి 2 ప్రాబ్లమ్స్ మీద వస్తారు వాళ్ళు. వస్తే ఆడు ఐటీడీ వాడు పట్టించుకోడు, మీకు తెలియదు ఏముంది, గవర్నమెంట్ ఆఫీసులు అంటే పట్టించుకోరు. వాడు వచ్చి నాకు చెప్తాడు, సార్ ఏందిరా రోజు వస్తున్నారు మీరు అనేవాడిని. ఏం చేయం సార్, అక్కడేం వాటర్ రావట్లేదు, ఆ పైపులు పాడైపోయినాయి, ఈ బోర్లు పాడైనాయి, పట్టించుకోరు వీళ్ళు, ఆ స్కూల్కి ఏమో టీచర్ రాడు, వాడికి చెప్తే వాళ్ళు పట్టించుకోరు అన్నాడు. చల్లలాగా ఉండండి ఇక్కడే ఉండండి అనేవాడు. ఐటీడీఏ ఫోన్ కొట్టేవాడు, ఫలానా విలేజ్లో ఫలానా టీచర్ వెళ్తలేదు, నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి, టీచర్ వెళ్తాడా లేదా, నాకు లెటర్స్ వస్తున్నాయి, నక్సలైట్లు థ్రెట్ చేస్తున్నారు, ఆ టీచర్ గారు వెళ్ళిపోతే ఆయన లేపేస్తారు మీ ఇష్టం అనేవాడు. బిలీవ్ మీ ఆర్ నాట్, నెక్స్ట్ డే 8 o'clock స్కూల్ అంటే 6:30 ఉండేవాడు. ఆ ఇంజనీర్ ఫోన్ చేసేవాడిని, ఆ బోర్లు ఇంజనీర్ వాళ్ళు ఎంతవరకు అని మంచి పట్టించుకోవట్లేదు, మీరు 4 రోజులు అయిపోయినాయి, జాగ్రత్త నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు టార్గెట్ అయిపోతారు అనేవాడు. అది తెల్లారి పాటికి వెళ్ళాడు పెంచేసేవాడు. సో వీళ్ళు ఏం చేసేవారు, ఈ సర్పంచ్లు వీళ్ళు వాళ్ళ దగ్గర చుట్టూ తిరిగే కంటే మా డిఎస్పీ దగ్గరికి వెళ్ళి ఒక్క మాట చెప్తే పని అయిపోతుంది అనుకుంటూ నా దగ్గరికి వచ్చేవాడు. సరే ఇవన్నీ సెటిల్ చేస్తూ ఉండేవాళ్ళం. వెళ్ళేటప్పుడు 100 రూపాయలు ఇచ్చి, అదే బాబు కొద్దిగా కాఫీ గీఫీ తాగాలని రా ఫోన్ చేయనేవాడు. ఇక్కడి నుంచి ఏం జరిగింది, ఇంతవరకు బాగానే ఉంది. ఆ నక్సలైట్లకి వీడు పట్టుకున్నారు సర్పంచ్ గారిని. సర్పంచ్ని పట్టుకుని నేను లేపేస్తాం, నువ్వు డిఎస్పీ దగ్గర పొద్దాకి వెళ్తున్నావు, మా మీద గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు, నువ్వు మాకు ఫ్రీ మూమెంట్కి లేదు, నేను లేపేస్తామని వాడికి వార్నింగ్లు వచ్చినాయి. వీడు ఊర్లోంచి పారిపోయాడు. నాకు తెలిసిందే, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఉంటుంది మాకు. సో తిరిగి వారం రోజులకి 2 కలిసి వచ్చారు. ఏంటి అన్నా, నాకు తెలియనట్టుగా, అయ్యా మేము ఊరు వెళ్తే చంపేస్తారయ్యా మమ్మల్ని అన్నాడు. సర్లే బాగుంది, నేను ఎన్నిసార్లు వచ్చాను మీ ఊరు అన్నా, చాలాసార్లు వచ్చాను, నన్ను చంపొచ్చు కదా అన్న. చంపుతారన్న, నన్ను చంపారా అన్న, చంపలేదు, మరి నేను వచ్చాను కదా, చచ్చిపోతారని భయం రాలేదు కదా, నేను పారిపోయి తిరగలేదు కదా, నాకు చంపుతారని నాకు భయం ఉంది కదా, నేను చచ్చిపోతే నా వెనకాల పెద్ద ఉద్యోగం ఉంది, నా వెనకాల ఒక కుటుంబం ఉంది, నా వెనకాల ఇంత ఉందరా, నేను అలాంటి వాడిని నేనే ధైర్యంగా దేవుడి మీద భారం పెట్టి బతికితే బొద్దం పోతే పోతామని నేను మీ ఊరు వచ్చాను కదా, నీ వెనకాల ఏముంది, నువ్వు చచ్చిపోతే దేశానికి ఏమైనా పోద్దా,
ఎన్ని రోజులని తిరుగుతావు ఎట్లా అని కొంచెం మోటివేట్ చేసుకుంటే చెప్పే అతనికి. ఇంకా నేను చెప్పేవారు కూడా ఉండలా, అయ్యా వెళ్ళాం మేము మా ఊరు వెళ్ళిపోతాం, వెళ్ళొస్తాం బస్ టైం ఏముందంటే వెళ్ళి. సరే వీడితో మాట్లాడితేనే ఆ నక్సలైట్ యొక్క బ్రదర్ ఒకడు ఉంటాడు ఆ ఊర్లో, వాడిని పిలిపించాను స్ట్రాటజీ. వీళ్ళు ఆ ఊరు వెళ్ళిపోయారు. వీడు నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఏమో వెంకటేశ్వర బాగున్నా, ఇది అంతా బాగున్నారా? సార్ బాగున్నాం సార్, మొన్న మా ఊరు దళం వచ్చింది సార్, సర్పంచ్ని చంపేస్తా ఉన్నారు సార్. అదేలే సంపాదన, బాగా కోడిని కోసి భోజనం పెట్టావా? పెట్టి సో ఎన్ని కోళ్ళు కోసావు? నన్ను అడిగితే నేను కూడా ఇచ్చేవాడు కదా డబ్బులు గిప్పులు అంతా. బాగుందా? ఇంకా స్టార్టెడ్ షివరింగ్. వీడి దగ్గరికి వస్తారు, వీడి దగ్గరే భోజనం చేస్తారు, వీడి దగ్గర అది నాకు తెలియదు అనుకుంటున్నాడు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు కాఫీ గీపీ దాన్ని సరదాగా ఉంటాను కదా, సో దాంతో వీడి ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర లేదనుకున్నాడు. సర్లేరా మీరు పర్లేదు, నువ్వు భోజనాలు పెట్టుకో, ఏమన్నా చేసుకో, నాకేం ఇబ్బంది లేదు. పలానో నువ్వు మెంబర్ నీకేమవుతాడు అన్నా. మా అన్నయ్య సర్లే ఏం కాదు, ఊరుకునే అడుగుతున్నాను నిన్ను, బట్ ఒక్కడు గుర్తుపెట్టుకో, మీ ఊరు నీకు ఎన్నిసార్లు వచ్చినా నేను నక్సలైట్ల గురించి అడిగానా అన్న. అడగలేదు సార్ అన్నాడు. ఏనాడన్నా మీ ఇంట్లో నాకు డిస్కషన్ వచ్చిందా? నిన్ను ఏమన్నా అన్నానా? అనలేదు సార్. నీ ఇంట్లో టీ తాగాను, ఊరుకునే తాగానే నీకు డబ్బులు ఇచ్చాను. లేదు సార్ 100 రూపాయలు ఇచ్చారు సార్. రైట్. ఇప్పుడు మీ వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారని నేను నమ్ముతాను అంటున్నారు. ఓకే చంపమాను, బట్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, వాళ్ళు వీళ్ళిద్దరిలో ఒకరిని చంపితే ఒకడికి ఇద్దరు నమ్ముతాను నేను. ఎక్కడ నమ్ముతాను? వాడు ఏ ప్లేస్లో చంపాడో, వాడు ఎలా చంపాడో, గొడ్డలతో నరిగితే గొడ్డలతో నరుగుతా, పిస్టల్తో చంపితే పిస్టల్తో చంపుతా. ఏదైతే అది ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఛాలెంజ్ ఇది నేను ఉంటామో పోవటమో జరగాల. నేను ఇంత మంచిగా ఉంటే నా దగ్గరికి వస్తున్నారని అంత ఎనిమిటిగా చూస్తారు మీరు. చంపేవాళ్ళలో ఫస్ట్ నువ్వు 1/2 కదా నాకు, ఒకటి నువ్వు, రెండోది మీ అన్న. ఆ అమ్మాయిని కూడా చంపారనుకో, 3 మీ అన్న, 4 మీ ఓడు. ఇలా నేమ్స్ ఇచ్చాను నేను. ఇక వాడు ఫ్యాంట్లో వచ్చగార్చేసాడు. ఇంకా నేను డబ్బులు ఇచ్చి భలేవాడురా భలేమనే లేదు, కూర్చో టీ తాపించి అన్నీ చేపించి వెళ్ళిపోయి, ఏం లేదు నేను ఉన్న సరదాగా మాట్లాడతాకెళ్ళలేదు. ఇంకా వాడు ఏడ్చుకుంటూ వచ్చాడు, వెనక్కి వెళ్ళిపోయాడు విలేజ్కి. వారం రోజులు వాడు కనపడలా విలేజ్లో. ఈ ఇద్దరు వారం రోజులు వచ్చారు నా దగ్గరికి మళ్ళీ. అయ్యా నువ్వు ఏం చేసావో నాకు తెలియదు, ఇక మమ్మల్ని నక్సలైట్లు మా జోలికి రారు అన్నారు. ఇదేందా నిన్నటిదాకా భయపడితే వెళ్ళారు కదా ఏంటన్నా. వీడు ఏం చేశాడు? వీడు అడవిలో పడ్డాడు, దళాన్ని పట్టుకున్నాడు. అన్నా మీకు దండం పెడతాను, వాళ్ళ జోలికి వెళ్ళవాకండి. వీడు బతిలాడాడు వాళ్ళ మీద. బతిలాడటం, వాళ్ళు ప్రివెంట్ చేయటం, వీళ్ళు హ్యాపీగా ఉండటం విలేజ్లో, ఇట్లా జరుగుతుంది ఇవన్నీ. సో దిస్ ఆల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలా, ఆలోచన ఉండాలా, మైండ్ ఉండాలా, పని చేయాలనే తపన ఉండాలా. ఒకటి దేవుడి దృష్టిలో పనిచేస్తున్నాం మనం. దేవుడు అనేది ఒక ఉండాడో లేడో తర్వాత సంగతి. ఆ ఫోర్స్ పెట్టుకుంటే మనకు ఎడిషనల్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఎడిషనల్ మా మదర్ ఉంది నాకు. మా మదర్ నేను పోలీసులో జాయిన్ అవుతానంటే ఏడతో మొదలుపెట్టింది. నీకు హాయిగా యూనివర్సిటీ లెక్చరర్ జాబు, చక్కగా జాబ్ ఉద్యోగం ఇస్తే నువ్వు పోలీసులో ఎందుకు నాయన, అందరూ లంచగొండులు, లంచాలు తీసుకుంటారు, సచిన వాళ్ళ మీద డబ్బులు ఎరుకుంటారు, వాళ్ళలో నీకు ఎందుకు ఈ ఉద్యోగం అని అంటే మా అమ్మని నేను కన్విన్స్ చేయడానికి 2 రోజులు పట్టింది. అమ్మ నేను వెళ్ళేది చిన్న ఉద్యోగం కాదు, పై ఆఫీసర్కి వెళ్తున్నాను, అక్కడ ఈ లంచాలు గించాలు ఉండవు, చాలా హ్యాపీగా ఉంటుందమ్మా అది దాన్ని కన్విన్స్ చేస్తే, నువ్వు ఎవడికి పొట్ట కొట్టనని, ఎవడి జేబులో డబ్బులు తీసుకున్నానని నా మీద ఒట్టేసి నువ్వు అని చెప్పింది మా మదర్. సో ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి మా మీద. సో నువ్వు డబ్బు తీసుకున్నావు అనుకో, నీ కొడుకు సరిగ్గా పనిచేయడు, ఆ కొడుకు దారిలో పోతాడు, గాలోడు అయిపోతాడు, తాగుబోతోడు అయిపోతాడు, నీ కుటుంబం నాశనం అయిపోద్ది. ఇలా జరుగుతాయి నాయన, జాగ్రత్తగా ఉండమని అవన్నీ ఉన్నాయి మా మధ్యలో, మా మైండ్లో ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. సో ఇది ఆఫీసర్స్కి ఇష్టపడదు, లైక్ చేయరు. మా పని మేము చేసుకున్నాం, మా ఉద్యోగం మేము చేసాం, సో రిటైర్ అయిపోయాం హ్యాపీగా. సో ఇంత డిప్లొమాటిక్గా హ్యాండిల్ చేసే మీకు మీ మీద కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ కానివ్వండి, లేదా మీకు వారెంట్స్ లాగా ఎఫ్ఈజీని హ్యాంగ్ చేయడం కానీ జరిగింది. సో అప్పుడు మీరు ఎట్లా ఎఫ్ఈజీ హ్యాంగ్ చేసేసరికి అది ఒక వార్నింగ్ లాగా స్పాట్ పెట్టాం మీకు ముందు నెక్స్ట్ అని చెప్పేసి. సో అప్పుడు ఎట్లా రియాక్ట్ అయ్యారు, ఏమైంది దాని గురించి? సో నా మీద ఫైర్ అవటం అనేది నా కోసం ఫైర్ అవ్వాల. టు బి మోర్ ఫ్రాంక్, నా కోసం టార్గెట్ చేసి నన్ను ఎమ్మడబడి ఫైర్ చేయటం అనేది కాదు. అది దివాళీ రోజు 1998 అక్టోబర్ 20th మార్నింగ్ 9 to 9:25 నా మీద ఫైర్ అయింది. డే లైట్లో కాగజ్ నగర్ వీధి రోడ్ల మీద, బజార్ మీద ఫైర్ అయింది.
అక్టోబర్ 19th దివాళీ డే. ఆ రోజు నైట్ అంతా కూడా క్రాకర్స్ వాటితోటి జనం అంతా కూడా రోడ్ల మీద ఉంటారు, ఇళ్లలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలాగ నక్సలైట్స్ స్ట్రాటజీ ఏంటంటే ఇలాంటి ఫెస్టివల్ అకేషన్స్ అప్పుడే వాళ్ళ టార్గెట్స్ని హిట్ చేస్తారు. వీళ్ళు ఈ గొడవలో ఉంటారు, వాళ్ళ గొడవలో వాళ్ళు ఉంటారు. వీళ్ళు అలర్ట్గా ఉంటారు కాబట్టి వాళ్ళు సో అలర్ట్గా ఉండి నేను రోడ్లో కూడా తిరుగుతూ ఉంటాను, నేను తిరిగానంటే ఎస్ఐ తిరుగుతూ ఉంటాడు, సిఐలు తిరుగుతూ ఉంటారు అని చెప్పి ఐ యూస్ టు గివ్ ఇన్ఫార్మల్ ఆర్డర్స్ టు ఆల్ ది ఆఫీసర్స్. మీ హెడ్ క్వార్టర్స్లో తిరుగుతూ ఉండండి, జాగ్రత్తగా టార్గెట్స్ని చూసుకుంటూ ఉండండి అని చెప్తా ఉంటాను. ఆ నైట్ అంతా అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ అవర్స్ వచ్చి పడుకున్నా నేను. సరే, నా ఇన్ఫార్మెంట్ 7:30కి వచ్చి తలుపు కొట్టి లేపాడు. నేను ఇచ్చిన ఒక అలవాటు ఏంటంటే ఎవరైనా సరే ఏ టైంలో అయినా నన్ను నాక్ చేయొచ్చు. దే కెన్ నాక్ మై డోర్ ఎట్ ఎనీ టైం. అర్ధరాత్రి కాదు, తెల్లరగట్ట కాదు, 2 గంటలు కాదు, ఆడు కాదు, ఎవడో సెంట్రల్ ఆపటానికి లేదు. జనరల్గా పోలీసులో మీరు చూస్తూ ఉంటారు, పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాం అనేది ఈజీ కాదు. ఆడి ముందు ఒక కానిస్టేబుల్ ఉంటాడు, ఆ కానిస్టేబుల్ ముందు ఒక మంట్రోతుని పట్టుకోవాలి, ఆడి తర్వాత ఈడు పట్టుకోవాలి, ఈడి తర్వాత అప్పటికి ఆ దొర ఇంటర్వ్యూ అయితే అవుద్ది, లేకపోతే లేదు. బట్ నా పాలసీ నేను అలా చేసేవాడిని కాదు. నా డోర్స్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంచేవాడిని, నా డోర్ ఎప్పుడు క్లోజ్ చేయాలని. ఈవెన్ లోపల సిట్టింగ్ ఏసీ ఉన్నా సరే డోర్ ఓపెన్గా ఉండాలి. వై షుడ్ వీ క్లోజ్ ఇట్? అసలు ఏదో ఒక మైండ్లో కొన్ని పెట్టుకుని వెళ్ళాను. మార్నింగ్ వచ్చాడు, బెల్ కొట్టాడు, బయటకు వచ్చాను. ఏంద్రా అన్నాను నేను. సార్ బస్ స్టాండ్లో 2 నక్సలైట్లు ఉన్నారు, సీనియర్ మోస్ట్ నక్సలైట్స్ వాళ్ళు వచ్చారంటే మాత్రం ఏదో ఆపరేషన్ మీద వచ్చారు. సరే, అక్కడ టార్గెట్స్ ఎవరు? మాకు ఐడియా ఉంది టార్గెట్స్. ఎమ్మెల్యే, సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తమరావు గారు, నారాయణరావు గారు అని ఎక్స్-ఎమ్మెల్యే, ఇద్దరికీ గన్మెన్లు ఉన్నాయి. నారాయణరావు గారు విప్ కింద కూడా పనిచేశాడు, గవర్నమెంట్ విప్ కింద టీడీపీ గవర్నమెంట్లో. పాల్వాయి పురుషోత్తమరావు గారు ఇండిపెండెంట్గా గెలిచిన టీడీపీలో జాయిన్ అయ్యాడు, అక్కడ టీడీపీ మెంబర్గా కంటిన్యూ అవుతున్నాడు ఆయన. సో వీళ్ళిద్దరూ టార్గెట్స్. సో టార్గెట్స్ అంటే వీళ్ళు ఎందుకు చంపుతారు? ఏదో ఒక అనాలిసిస్ మీద ఇమీడియట్లీగా మోటార్ సైకిల్ మీద ఇన్ఫార్మెంట్ని ఎక్కించుకొని ఫిట్లు తీసుకుని బయలుదేరినప్పుడు వాడు చెప్పాడు నాకు, మీరు ట్యాకిల్ చేయలేరు, ఫోర్స్ని తెచ్చుకోండి అంటే మొదలుపెట్టాడు వీడు. సో జనరల్గా వాడిని నమ్మం, ఎంత ఇన్ఫార్మెంట్ ఎంత మన దగ్గర ఉన్నా కానీ వాడిని నమ్మం. సర్లే పదవే అనుకుంటే అప్పటికే బస్ స్టాండ్కి వెళ్ళిపోయాం మోటార్ సైకిల్ మీద. ఎవరికి చెప్పలా, ఇంట్లో కూడా తెలియదు, ఏం తెలియదు. నైట్ డ్రెస్ మీదే ఉన్నాను, పైజమాతో ఉన్నాను, ఫిట్లు పెట్టుకున్నాను, ఫ్యాన్ మార్చుకున్నాను, గవ్వగా వెళ్ళిపోయాను. బస్ స్టాండ్లో వాళ్ళు చూసిన ఏరియాలో లేరు. వాళ్ళ డిస్క్రిప్షన్ అడిగా నేను, గళ్ళ షర్ట్ ఉంది, రెడ్ గళ్ళ షర్టు, మార్నింగ్ అది ఇదని చెప్పుకొచ్చాడు. సరే, వాళ్ళు లేరు. ఎరా నువ్వు నన్ను మిస్ చేసావు ఏదో అది ఇది అని అన్నవాడికి, లేదు సార్ ఇక్కడే ఉంటారు వాళ్ళు, వెళ్ళరు, ఖచ్చితంగా వాళ్ళు టార్గెట్ హిట్ చేసే వస్తారు, మనం ఇక్కడ చూసాం, అవతల పక్క ఇంకో చిన్న బస్ స్టాండ్ ఉంది, ఆ ఏరియాలో ఉండొచ్చు, ఆ ఏరియాలో వీళ్ళు ఉంటారు, టార్గెట్స్ ఉంటారు, ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆ ఏరియాలో ఉంటారు. సో అటు వెళ్ళి ఉండొచ్చు కదా అన్నాడు వీడు. సో న్యాచురల్గా ఆడికి అర్థమైపోతే మనకే అర్థం అవుతుంది. సో ఫోర్స్ తీసుకురండి సార్, ఫోర్స్ కావాలి సార్, వాళ్ళిద్దరు మీరు కొట్టలేరు సార్ అంటాడు. లేదా ఫిస్టులు నాకేమండి నేను కొడతానంటాడు. ఆడికి ఫిస్టులు ఇవ్వడానికి నాకు భయం. ఈయన అప్రూవరా మీకు 14 సంవత్సరాలు దళాలతో నుండి వచ్చినాడు వాడు. పుట్టి పెరిగింది వాళ్ళలోనే, వాడు చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళ అమ్మ అక్కడే కదండి. అంత నటరేసుకులావు సరెండర్ అయ్యాడు. ఇక మాతోటే ఉన్నాడు, తల్లిదండ్రులు ఎవరు లేరు, మేమే అన్నం పెడుతున్నాం, మాతోటే ఉంటున్నాడు వాడు. సో ఇక వాడు నాకేమన్నా సార్ పిస్టల్ నేను కొట్టేస్తాను అంటాడు. అలాగే అనుకుంటే తిరుగుతున్నాను నేను. సో ఇక మీన్ వైల్ నా స్ట్రాటజీ ప్రకారంగా బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ అన్నీ బ్లాక్ చేసుకోవటం, రోడ్ అంతా క్లియర్ చేసుకోవటం. ఆ బస్ స్టాండ్కి మళ్ళీ మోటార్ సైకిల్ మీదే వెళ్ళా. ఈలోపు మా ఎస్ఐని వాళ్ళందరినీ అలర్ట్ చేశారు. ఎస్ఐని లేపాను, సిఐని లేపాను, ఫోర్స్ని రెడీ చేసుకోమన్నాను. నైట్ అంతా తిరుగుంటారు కదా. సో ఇట్లా వచ్చింది, నేను వెళ్తున్నాను, ఇన్ఫర్మేషన్ రాగానే రమ్మని చెప్పాను, ఆ సెంటర్కి వెళ్తున్నాను, మీరు అక్కడికి రండి, బ్యాక్ చేయమని చెప్పాను. సో నేను ఒక్కడిని వెళ్ళిపోయాను. ఆ బస్ స్టాండ్లో చూసాం, 2వ బస్ స్టాండ్లో వాడు లేరు. నేను వీడిని తిడుతున్నా, ఎదవని వాళ్ళని చెడగొట్టావు నువ్వు, వాళ్ళు వెళ్ళిపోయారు అది ఇదని అన్న. వెళ్ళరా సార్ ఇక్కడే ఉంటారు అంటాడు వాడు. ఇక్కడే ఉంటారు సార్, అసలు చేయిందే పోరు వాళ్ళు, నాకు తెలుసు సంగతి అంటాడు వాడు. సరే మరి ఏర్రా అన్న, నేను యువతల పక్క చూశాను, యువతల పక్క చూడలేదు సార్, అటు ఉండొచ్చు కదా అన్నాడు. ఆ బస్ స్టాండ్ దాటి ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి చూశాడు, చెట్టు కింద కూర్చొని ఉన్నారు సార్ అన్నాడు. వీడు తిరిగినాడు కదా స్ట్రాటజీ. అరే ఎదవా అక్కడెందుకు చెప్పలేదు నాకు, నేను కొట్టేసే ఉన్నాను, మీరు ఇలా చేస్తారని చెప్పి నేను చేయలేదు సార్, వాళ్ళిద్దరిని మీరు కొట్టలేరు, ఫిస్టులు నాకేమంటే ఎవరు మీరు ఫోర్స్ తీసుకురామంటే వాళ్ళు ఏమో రారు, ఇది మొదలుపెట్టాడు. ఏం చేయాలని కాసేపు ఆలోచించాను. యువతాల చూస్తే లెఫ్ట్ సైడ్ చూస్తే ఎక్స్-ఎమ్మెల్యే ఉంటాడు, ఆడి దగ్గర 4 గన్మెన్లు ఉంటారు. రైట్ సైడ్ చూస్తే ఎమ్మెల్యే, ఈయన దగ్గర 4 గన్మెన్లు ఉంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ టార్గెట్ ఎమ్మెల్యే, ఆడి గన్మెన్లను విత్డ్రా చేయలేను నేను. ఎక్స్-ఎమ్మెల్యే కదా, ఈయన విత్డ్రా చేద్దామని ఆయన దగ్గరికి వెళ్ళా. జస్ట్ 1 ఫర్లాంగ్ డిస్టెన్స్, రోడ్డు దిగి 1 ఫర్లాంగ్ లోపలికి వెళ్ళా.
వెళ్ళిన తర్వాత ఆయన చెప్పా, నారాయణ రావు మీరు బయటికి రావద్దు, లోపల ఉండండి అని. 4 గన్మ్యాన్లో ఒక గన్మ్యాన్ ఆయన దగ్గర నుంచి, మిగతా 3లో మీరు ధైర్యంగా ఎవరు ఫైర్ చేయగలరా అని అడిగా. మేము వీరులు సార్, సూర్యులు, మేము కొట్టేస్తాం, చంపేస్తాం, పొడిచేస్తాం అంటారు. చల్లే బాబు మీరు పొడవద్దు. ఫిస్ట్లు పట్టుకుని ఒకడు ఆటో డ్రైవర్కి రైట్ సైడ్ కూర్చుని ఉండు. ఒక ఆటో తీసుకున్నాం, ఆటోకి రైట్ సైడ్ డ్రైవర్కి రైట్ సైడు రివాల్వర్తో ఒక గన్మ్యాన్ ఉంటాడు, ముసుకేసుకునే ఉంటాడు. బ్యాక్ సైడు మధ్యలో ఇన్ఫార్మెంట్ ఉంటాడు, దిగే సైడ్ నేనుంటా, నా దగ్గర పిస్టల్ ఉంది. గన్మ్యాన్కి అవతల సైడ్ అంటే మళ్ళీ సైడ్ క్లియరెన్స్ కోసం అవతల సైడు వాడి దగ్గర కార్బైన్ ఆటో వెపన్ ఉంటుంది. వాడికి ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చానంటే ఇద్దరినే తీసుకున్నాం, ఇద్దరు అక్కడ వదిలేసాం. 3 ఉన్నారు, ఒకడేమో రెస్ట్లో ఉంటాడు, ఒకడు అక్కడ ఉన్నాడు, ఇద్దరు తీసుకున్నాం. ఇద్దరు తీసుకుని ఒక ఆటోని ఆపి ఆటోలో ఈ డైరెక్షన్స్ ఇచ్చి నేను సైడ్ చేసి ముందు నేను దిగి హ్యాండ్స్ అప్ కొడతాను. నేను హ్యాండ్స్ అప్ కొట్టిన తర్వాత అప్పుడు నువ్వు ఆటోలో నుంచి ఫైర్ ఓపెన్, ఎదరోడు కూడా ఓపెన్ చేయకూడదు, ఉన్న సేఫ్టీ కోసం ఉంచాం. నేను ఓపెన్ చేయను ఫైర్, ఓన్లీ నేను హ్యాండ్స్ ఆఫ్ కొడతా, బ్యాక్ నుంచే ఫైర్ రావాలి. అంటే ఎంత ప్లాన్ చేశాను నేను హ్యాండ్స్ ఆఫ్ కొట్టిన తర్వాత డెఫినెట్గా వాడు లాల్ సలాం ఏదో అని కేకలేస్తాడు. వాడు నక్సలైట్ అయితే, సివిలియన్ అయితే అయ్యో బాబు అంటాడు. వీడు చెప్పిన మాట వినలేం కదా. ఈ ప్రికాషన్స్ తీసుకుని ఎట్లా అలాగే సార్ అన్నాడు. ఆటో వేసుకుని రోడ్డు ఎక్కాం, ఫర్లాంగ్ నుంచి రోడ్డు ఎక్కాం. రోడ్డు ఎక్కి చూసిన తర్వాత వీడు చూసిన చెట్టు కింద లేరు. సార్ ఆ చెట్టు కింద లేరు సార్ అన్నాడు. ఒక ఫర్లాంగ్ ముందుకెళ్ళాం, ఏం చేద్దాం రా అన్న. మీరు వెనక్కి పోనేంటి సార్, వీళ్ళు ఇక్కడే ఉంటారు అన్నాడు. మళ్ళీ వెనక్కి తిప్పాం, ఇద్దరు వస్తున్నారు, 30 feet రోడ్డు, ఆటో వెళ్తుంది. సో నేను రోడ్డు మీద మధ్యలో వస్తున్నాడికి వాళ్ళిద్దరే సార్ అన్నాడు. నాకు వాళ్ళకి ఒక 50 అడుగుల దూరం ఉంటుంది ఆటోకి దానికి. అతనిబట్టి వాళ్ళ డ్రెస్సులు మారిపోయినాయి, వీడు చెప్పిన డ్రెస్ లేదు. మళ్ళీ అక్కడ అనుమానించావేంటి, ఈలోపు వచ్చేసింది మీదకి. నా పక్కన ఉన్న గన్మ్యాన్ని వాడిని కార్బన్ ఎవడైతే ఫైర్ చేయాలో వాడిని రెడీగా ఉండని జంప్ చేసింది. వాడు అరే కొన్న హ్యాండ్స్ అప్ అన్న, జస్ట్ ఫేస్ టు ఫేస్. వాడు స్టన్నడ్ అసలు. డిఎస్పీ గురించి ఇంటాడే కానీ ఈడు ఎట్లా ట్రాక్ చేసాడు అనేది స్టన్. ఇంకా రెండోవాడు ఉన్నాడు, ఆడెవడో మాకు తెలియదు, చాలా ముదురువాడు. వాడు బొట్లో చేయబెడుతున్నాడు, బొట్లో చేయబెట్టి చంపేస్తా. ఇది ఇంతే, వాడు మనిషి ఇక్కడ ఇది నా పని. బొట్లో చంపేస్తా, బొట్లో చేయవద్దు, నువ్వు సరెండర్ రావు, నేనేం చేయను, ఫైర్ చేయను. ఎంతసేపు చూసినా ఫైర్ రావట్లే వెనక నుంచి. సో ఈ యాంగిల్లో ఉన్నాం మేము. ఈ ఫైర్ వచ్చే తనని కొట్టేయచ్చు వాళ్ళిద్దరిని వీడు కొడతలా. నేను వెనక్కి తిరిగి చూసే పరిస్థితి నా దగ్గర లేదు. వీడు బొడ్లో ఇటు చేపెట్టి అంటున్నాం, వీడు చేపెట్టి అంటున్నాను. ఇది నా పరిస్థితి. 100 మంది బస్టాండ్ ఏరియాలో 100 మంది సినిమా చూస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. మా ఎస్ఐ దొరగారు, సిఐ దొరగారు రారు. ఈ బస్టాండ్ వదిలిపెట్టి వాళ్ళు వేరే ఏరియాకి వెళ్ళారు వాళ్ళు. సో బై గాడ్ గ్రేస్ వాళ్ళిద్దరు ఫస్ట్ రౌండ్స్ పేర్లు నాకు తగలలేదు. నా ఫిస్టల్ రౌండ్స్ అయిపోయినాయి. నేను కింద పడిపోయి కొట్టుకులాడుతున్నా, అంటే అటు ఇటు మూవ్ అవుతున్నాం, అటు ఇటు అంటే రౌండ్గా. వాడు రోడ్ సైడ్ ఆనుకుని కొడుతున్నాడు. ఈలోపు నేను గన్మెన్లు తీసుకొచ్చాను కదా నారాయణరావు, ఆడు ఫోన్ చేశాడు మీ డిఎస్పీ అయిపోయాడని ఎస్ఐ గారికి. అప్పుడు వాళ్ళు బయలుదేరారు దొరలు. ఈ సెంటర్కి రాకుండా ఇంకో సెంటర్ పోయారు. నేను లేచి నుంచుని, వీళ్ళిద్దరు లేచి పై వెళ్ళిపోతున్నారు. కొడతానికి రౌండ్స్ లేవు. అప్పుడు చూసి వెనక్కి తిరిగి వీళ్ళు ఎక్కడున్నారని. ఆటో లేదు, వీళ్ళు లేదు, జంపు. ఒక 10 నిమిషాలకి ఏం చేయాలో అర్థం కాల. మైండ్ అంతా బ్లాంక్ అయిపోయి గమ్మైంది. ఎదురు చూస్తే అప్పుడు మా సిఐ గారు దొరలు వస్తున్నారు, ఒక 10 మందిని వేసుకుని బఫూన్ గాళ్ళు. వాళ్ళు వస్తుంటే ఎందుకు వచ్చారా మీరు, ఇప్పుడు ఎందుకు వస్తున్నారన్న. వాళ్ళు కరెక్ట్గా వచ్చినట్టయితే కనీసం అవుటర్ కార్డన్ చేసుకున్నా వీళ్ళు పారిపోయేవాళ్ళు కాదు. వెనకాల వీడు ఓపెన్ చేసినా వాడు చచ్చిపోయేవాడు. డే లైట్లో నడి రోడ్డు మీద పెట్టుకున్న టార్గెట్ని హిట్ చేయలేకపోయాం. చేతులు ఎలా ఉంటాయి, ఇలా ఎట్లా కాలుస్తావు చెప్పండి. ఫిస్టులు ఎట్లా టార్గెట్ అవుద్ది. వీడి కూర్చొని స్టేబుల్గా కాల్చుకోవడానికి వీడికి ఈజీ అవుద్ది కదా. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక వారం రోజులకి నాకు డీజీ గారి నుంచి తాకీదు వచ్చింది, ఒక మెసేజ్ వచ్చింది నాకు. ఇట్ ఈస్ క్వైట్ అన్ఫార్చునేట్ దట్ యూ మిస్ 2 ఇంపార్టెంట్ నక్సలైట్స్. అది ఆ మెసేజ్. అంటే ఆయనది తప్పండదు. ఈ పైన బ్యాక్ వెనకాల ఫీడ్ చేసే లింక్ అప్ అంటే చూసావా, అది వరస్ట్ లింక్. ఇప్పుడు ఆయన పెద్ద మంచి ఆఫీసర్, ఆయన కమ్యూనికేషన్ లింక్ పోయింది. కమ్యూనికేషన్ ఈడు
వీడు ఏదో చెప్పుంటాడు ఆయనకి, వాళ్ళు ఇచ్చాడు మెసేజ్. దాని మీద నేను 5 పేజీల నోట్ రాశాను నేను ఆయనకి, 5 pages నోట్ డీజీకి, కోపంతో ఫుల్. హౌ ఇట్ బికేమ్ అన్ఫార్చునేట్, ఐఎమ్ సారీ సార్, దీస్ ఆర్ ద థింగ్స్ ఇట్ హ్యాపెండ్, ఐ ప్రివెంటెడ్ దెమ్ ఫ్రమ్ కిల్లింగ్ అన్ ఎమ్మెల్యే హియర్. టార్గెట్ని మిస్ చేశాను నేను డేర్గా బయటకు వెళ్ళి నేను హాల్ట్ చేశాను, నేను నా వెనకాల ఫైర్ ఇదని ఒక 5 పేజీల నోట్ రాశాను నేను. సరే అంతవరకు బాగానే ఉంటుంది. ఒక నెల 2 నెలల తర్వాత ఆ డీజీ అప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ వాళ్ళిద్దరూ ఏరియాకి వచ్చారు. ఖచ్చితంగా నన్ను పిలుస్తాడని తెలుసు, ఎందుకంటే మైండ్లో అలా ఉంటుంది. ఆయన కూడా చాలా ఇంట్రెస్టెడ్ డీజీ, ఆయన మంచి ఆయన నన్ను పిలుస్తాడని తెలుసు. సరే పైన గెస్ట్ హౌస్లో ఉన్నారు, నన్ను పిలిచారు పైకి. అప్పటికి ఇన్సిడెంట్ అయిపోయింది, 2-3 నెలలు అయిపోయింది, నార్మల్ అయిపోయింది అప్పుడు. సో పైకి వెళ్ళిన తర్వాత, ఏం ప్రసాద్ ఎందుకని నువ్వు ఆ ఇద్దరిని మిస్ చేసావయ్యా, వాళ్ళని చంపేసినట్టయితే బాగుండేది. సార్ సారీ సార్, మరి మీకు ఎవరు ఫీడ్బ్యాక్, అక్కడ పక్కన ఎస్పీ ఉన్నాడు, మీకు ఎవరు ఫీడ్బ్యాక్ ఇచ్చారో నాకు తెలీదు, నేను ఈ విధంగా జరిగింది. సో వీళ్ళు చూస్తేనే ఫోర్స్ రాలేదు, నా వెనకాల చూస్తేనే పారిపోయారు, అప్పటికి నా రౌండ్స్ అన్ని నేను పేల్చేశాను, నేనేం పారిపోలేదు నేను ఇవన్నీ చెప్పి. ఈ రోజుకి ఒక్క సీనియర్ ఆఫీసర్ వచ్చి ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళావు, ఎలా జరిగిందని అడగలేదు. మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది అందుకని పాపం మీరు మిస్ చేశాను అనుకుంటున్నారు సార్, సారీ సార్ అన్నా. అతనికి అర్థమైంది. ఎస్పీని అన్నాడు, హ్యావ్ యూ విజిటెడ్ ద సీన్? సార్ డిఎస్పీ బ్రహ్మాండ, డోంట్ టెల్ మీ నాన్ సెన్స్, బీటింగ్ అరౌండ్ బుష్ షాక్లా, బీటింగ్ అరౌండ్ బుష్, డోంట్ టెల్ మీ ఆల్ నాన్ సెన్స్, టెల్ మీ ఫస్ట్ హ్యావ్ యూ గాన్ దేర్ ఆర్ నాట్. టిల్ టుడే అన్నా నేను, ఈ క్షణం వరకు కూడా నోబడి హెస్ కమ్ అండ్ నోబడి హెస్ ఎంక్వైర్డ్ మీ అన్న. ఇలా వాటికి ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఇసి చే ఐ హేట్ డీజీ. సరే అంతవరకు అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఆ ఫైరింగ్ అవుద్ది, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత నేను ఇక ఐ వాంటెడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్, బయటకు వచ్చేసాను. నేను బయటకు వచ్చేసిన తర్వాత పాల్వై పురుషోత్తనారి చెప్పాను, నేను చంపేస్తారు జాగ్రత్తగా అని చెప్పా. పాపం నేను వచ్చిన 4 నెలలకో 5 నెలలకో ఆయన్ని చంపేశారు నక్సలైట్స్. సో ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా, మేమేమి దాక్కుల్లా. ఇప్పుడు హ్యాపీగానే ఉంటుంది రిట్రోస్పెక్టివ్. అప్పుడు ఆ పొజిషన్లో ఎదుర్కొన్న నక్సలైట్లు పెట్టుకుని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పరిస్థితి అలా ఉంటుంది. బట్ ఏదైనా కానీ ఇట్ ఈజ్ అవర్ ఫేట్. ఆ ఫేట్ అక్కడితో అయిపోతే పోతాం, లేదంటే కంటిన్యూ అవుతాం. మనలో మంచితనం ఉండే సొసైటీకి ఏదన్నా నా వల్ల జరుగుద్దంటే కంటిన్యూ అవుతాం, లేదంటే పోతాం. ఎంతమంది పోలేదు. Like and subscribe Eagle Media Works.